వెల్కమ్ టు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ అండి. గ్రాండ్ టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అండి. రీజనింగ్ 57 క్వశ్చన్ నుండి 75 క్వశ్చన్స్ అండి. ఒకసారి నేను చూసినట్లయితే 57 క్వశ్చన్ కానీ చూసినట్లయితే Ahmad house faces north. He came out of his house and walked right for 40 meters. Turn left and walked for 30 meters. He then turned right and walked for 35 Finally, he took either two successive right turns and covered 30 meters and 25 respectively. To reach his final destination, how far and in which direction he from his house now? అంటే హమ్మద్ ఈ ఉత్తరం వైపు ఉన్నది. ఇదిగోండి ఒకసారి కానీ చూసినట్లయితే మనం ఇక్కడ డైరెక్షన్ మనం చూస్తే జాగ్రత్తగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, ఇక్కడ రైట్, లెఫ్ట్ అండి. ఒకసారి కానీ చూసినట్లయితే మనం దాన్ని చూసినట్లయితే ఇక్కడ కానీ అహ్మద్ ఇల్లు ఉత్తరం వైపు ఉన్నది. ఇదిగోండి అహ్మద్ ఇక్కడ తీసుకుంటున్నాను. అహ్మద్ ఇల్లు ఉత్తరం వైపు ఉన్నది. ఇదిగోండి నాకు ఇంటి నుండి బయటికి వచ్చి 40 మీటర్లు నేరుగా నడిచాను. ఇదిగోండి అహ్మద్ ఇల్లు నార్త్ వైపు ఉంది. ఇక్కడ నుంచి నేరుగా వచ్చి ఇల్లు అనుకుంటే నార్త్ సైడ్ 40 మీటర్స్ నడిచాడండి. 40 మీటర్స్ నడిచి ఎడమ వైపుకు తిరిగి నార్త్ నుంచి ఎడమ అంటే మనకి ఏమొచ్చింది వెస్ట్ వచ్చింది. వెస్ట్ నార్త్ నుంచి ఎడమ వైపుకు తిరిగి మనకి 30 మీటర్లు నడిచాడు. 30 మీటర్లు నడిచాడు అని ఇచ్చాడు. 30 మీటర్లు ఇచ్చిన తర్వాత కుడి వైపుకు తిరిగి ఇదిగోండి వెస్ట్ నుంచి కుడి అంటే మనకి ఏమొచ్చింది సౌత్ వచ్చింది. సౌత్ ఎన్ని తిరిగాడంటే మనకు వచ్చేసి 35 కిలోమీటర్స్. సౌత్ వచ్చేసి వరకు 35 కిలోమీటర్లు నడిచాడు. చివరికి 2 సార్లు కుడి వైపుకు తిరిగి 35 మీటర్స్ నడిచిన తర్వాత చివరికి 2 సార్లు కుడి వైపుకు తిరిగి అని ఇచ్చాడండి. సౌత్ నుంచి వెళ్ళిన తర్వాత 2 సార్లు ఎటువైపు తిరిగాడంటే మనకి కుడి వైపుకు తిరిగి అని ఇచ్చాడండి. తర్వాత కుడివైపు 35 మీటర్లు నడిచిన తర్వాత చివరికి 2 సార్లు కుడివైపుకు తిరిగి ఇదిగోండి కుడివైపు సౌత్ నుంచి కుడి అంటే మనకి ఏమిచ్చింది వెస్ట్ వచ్చింది అంట. వెస్ట్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడండి 2 సార్లు అంటే 30. ఇక్కడ 30 మీటర్స్. వెస్ట్ నుంచి మరలా కుడివైపుకు తిరిగి వెస్ట్ నుంచి మరలా మనకి ఎటువైపు తిరిగండి మనకు వచ్చేసి కుడివైపుకు తిరిగి వెస్ట్ నుంచి మరలా ఎటువైపు తిరిగాడంటే మనకు వచ్చేసి కుడివైపుకు తిరిగి ఎంత నడిచాడంటే మనకు వచ్చేసి 30 మీటర్స్ నడిచాడంట. అంటే 30 మీటర్స్ ఇక్కడికి వచ్చేసి 25 మీటర్స్. అంటే మనకి వెస్ట్ నుంచి కుడి అంటే మనకి ఏమొచ్చిందండి నార్త్ వచ్చింది. ఇది ఎంత వచ్చింది 25 మీటర్స్ నడిపారు. అయితే ఇప్పుడు అతని ఇంటి నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇంటి నుండి ఎంత దూరంలో ఉన్నాడు ఏ దిశలో ఉన్నాడు అని ఇచ్చాడు. ఆల్రెడీ మనం కానీ చూసినట్లయితే ఇంటి నుండి ఏ దూరంలో ఉన్నాడు అని ఇచ్చాడు. ఒకసారి కానీ చూస్తే ఇంటి నుండి అహ్మద్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 30. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎంత వచ్చేసి మనకి మనకి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ 25 వెళ్తాయి. ఇక్కడ 25 వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మనకి ఎంత వచ్చిందండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 30, ఇక్కడ 30, ఇక్కడ 30 అంటే మనకి ఎంత ఇక్కడ 30 కూడా 60. ఇక్కడ ఎంత వచ్చిందో మనకి వచ్చేసి మనకి ఇక్కడ 30 వచ్చిందన్న. ఇక్కడ 30 అంటే మనకి ఏమి వచ్చిందని ఒకసారి చూసినట్టయితే ఎంత దూరంలో ఉన్నాడు అని ఇచ్చాడు. ఏ దిశలో ఉన్నాడు అని ఇచ్చాడు. ఒకసారి చూసినట్టయితే ఓకే అండి. 57 క్వశ్చన్ కానీ చూసినట్లయితే అహ్మద్ హౌస్ ఫేసెస్ నార్త్. He come out of his house and walked straight for 40 meters. Turned left and walked for 30 meters. He then turned right and walked for 35 meters. Finally, he took either two successive right turns and covered 30 meters and 25 respectively. To reach his final destination, how far and in which direction is he from his house now? అంటే అహ్మద్ ఇల్లు ఉత్తరం వైపు ఉన్నది. ఒకసారి చూసినట్టయితే డైరెక్షన్ గా చూసినట్టయితే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, లెఫ్ట్, రైట్. ఈ లెఫ్ట్ ఉంటే ఈడ రైట్, లెఫ్ట్. ఈ లెఫ్ట్ ఉంటే ఈడ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఒకసారి కానీ చూస్తే అహ్మద్ ఇల్లు ఉత్తరం వైపు ఉన్నది. ఇదిగోండి అహ్మద్ ఇల్లు ఇలా ఉత్తరం వైపు ఉన్నది. ఇంటి నుండి 40 మీటర్లు నేరుగా నడిచాను. ఇదిగో ఇంటి నుండి 40 మీటర్లు నేరుగా నడిచాను. నడిచిన తర్వాత ఎడమ వైపుకు తిరిగిను. ఉత్తరం నుంచి ఎడమ అంటే మనకి ఏమొచ్చిందంటే వెస్ట్ వచ్చింది. వెస్ట్ ఎంత వైపు వెళ్ళాడంటే మనకు వచ్చేసి 30 మీటర్స్ వెళ్ళాడు. వెస్ట్ ఎంత వెళ్ళాడు మనకి 30 మీటర్స్ వెళ్ళాడు. ఆ తర్వాత కుడి వైపుకు 35 అన్నాడు.
మళ్ళీ వెస్ట్ నుంచి కుడి అంటే మనకి ఏమొచ్చిందండి నార్త్ వచ్చింది. నార్త్ ఎంత వెళ్ళాడంటే మనకు వచ్చేసి 35 మీటర్స్ వెళ్ళాడు. 35 మీటర్స్ వెళ్ళాడు. చివరికి 2 సార్లు కుడివైపు తిరిగాడు. నార్త్ నుంచి కుడి అంటే మనకి ఏమొచ్చిందండి? నార్త్ నుంచి కుడివైపు అంటే మనకి ఏమొచ్చిందండి? మనకి ఎన్ని మీటర్లు అంటే వచ్చేసి 30 మీటర్స్. ఇక్కడ కూడా 30. నెక్స్ట్ వచ్చేసి చివరికి మళ్ళా కుడివైపు తిరిగాడంటే 25. అంటే మనకొచ్చేసి ఇలా వచ్చేసి మనకేమొచ్చింది? తూర్పు నుంచి రైట్ అంటే మనకేమొచ్చిందండి మనకేమొచ్చింది? సౌత్ వచ్చింది. సౌత్ ఎన్ని కిలోమీటర్లంట మనకొచ్చేసి సౌత్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు వచ్చాడండి మనకి? 25 కిలోమీటర్స్ వచ్చాడు. అంటే మనకి ఏ దిక్కు ఇంటి నుండి ఏ దిక్కులో ఉన్నాడు? అంటే ఏ దిక్కులో ఉన్నాడు? మనకి ఉత్తరంలో ఉన్నాడు. ఈ దిక్కు నుంచి ఉత్తరం నుంచి ఇటెళ్తే ఇక్కడ కూడా ఏమొచ్చింది మనకి నార్త్. పైకొచ్చేసి నార్త్‌లో ఉన్నాడు. ఇంటి నుండి. చివరికి ఇప్పుడు ఇతను ఇంటి నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? అంటే మనకొచ్చేసి ఏమున్నాడంటే మనకి నార్త్‌లో ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇది మొత్తం మనకి ఎంత? 40. ఇది మొత్తం మనకి 35 అంటే ఇక్కడ 25 వస్తే ఇక్కడికొచ్చేసి మనకేమొచ్చింది? 10. ఇది 10 ప్లస్ 40. 10 ప్లస్ 40 అంటే 50 మీటర్స్. ఈ 50 మీటర్స్ కూడా మనకి ఏ డైరెక్షన్‌లో ఉన్నాడు? నార్త్‌లో ఉన్నాడు. ఇంటి నుండి చూస్తే ఇక్కడ పైకొచ్చేసరికి ఏమవుతుందో మీకు నార్త్ వచ్చింది. అంటే మనకేమొచ్చిందండి? 50 మీటర్స్ నార్త్. మొత్తం 50 మీటర్స్ వచ్చిందండి. నెక్స్ట్ క్వెషన్ గాని చూసినట్లయితే ఏ బాల్ ఈస్ స్టాండింగ్ ఇన్ ఏ లాంగ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. ఈ పాయింట్ ఆఫ్ 65 in clockwise direction and 155 is anti-clockwise direction. Which direction will be faced now? ఒక బాలుడు పచ్చలో ఉత్తరముఖంపై నిలబడి ఉన్నాడు. అతని సవ్య దిశలో అన్నాడు కాబట్టి 65 ప్లస్ తీసుకున్నాను. అపసవ్య దిశలో -155 డిగ్రీస్. అపసవ్య కాబట్టి మైనస్. అతను ఏ దిశలో ఉన్నాడు అని ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇచ్చాడు. మనకొచ్చేసి బాలుడు ఉత్తరాభిముఖంగా 65 155 గాని చూస్తే 65 150 గాని చూస్తే ఉత్తరం ఎంత? -90 డిగ్రీస్ అండి. 150 నుంచి +65 తీస్తే -90. అంటే ఈ డైరెక్షన్ మొత్తం క్లాక్ వైజ్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 90 డిగ్రీస్. ఈస్ట్ నుంచి సౌత్ 90, సౌత్ నుంచి వెస్ట్ 90, వెస్ట్ నుంచి నార్త్ కూడా 90 డిగ్రీస్ అండి. కానీ మనకి ఏమి ఇచ్చాడు? -90 అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి -90 డిగ్రీస్ తిరిగాడంటే మనకి ఏ డైరెక్షన్ వస్తుంది? పడమర వస్తుంది. పడమర అనేది మనకి ఏ ఆప్షన్ లో ఉందండి? ఫోర్త్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ గారు చూసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్. Bee was taking a morning walk. She started from point and walked 50 meters towards east. She then takes a right turn, walks 30 meters, then right again, and walks 50 meters. She takes a final left turn, walks 10 meters, and stops. How far is she from the starting point? All turns are 90 degrees turns only. బి అనే ఆమె ఉదయాన్నే నడక ప్రారంభించింది. ఒక స్థలం నుండి బయలుదేరి తూర్పుకి ఎంత నడిచిందంటే 50 మీటర్లు. ఇప్పుడు బి అనే ఆమె మార్నింగ్ నడక ప్రారంభించిందట. సంథింగ్ ఏదైనా నేను ఒక స్థలం నుండి బయలుదేరి తూర్పుకి ఎంత మీటర్లు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. అంటే బి అనే ఆమె తూర్పుకి ఎన్ని మీటర్లు వెళ్ళిందంట? 50 మీటర్స్ వెళ్ళింది. ఇదిగోండి 50 మీటర్స్ నడిచింది. తర్వాత కుడివైపుకి తిరిగి ఇదిగోండి 50 నుంచి ఈస్ట్ నుంచి కుడి అంటే మనకి ఏమొచ్చి సౌత్. సౌత్ ఎన్ని మీటర్లు నడిచిందంట? 30 మీటర్స్ అండి. నడిచి మళ్ళీ కుడివైపుకు తిరిగి సౌత్ నుంచి కుడి అంటే మనకి ఏమొచ్చిందంటే మనకి వెస్ట్ వచ్చింది. ఇక్కడ కూడా ఎన్ని మీటర్స్ నడిచింది? 50 మీటర్లు నడిచింది. 50 చివరకు ఎడమ వైపుకి 10 మీటర్లు నడిచింది. వెస్ట్ నుంచి ఎడమ అన్నాడు. వెస్ట్ నుంచి ఎడమ అంటే మనకి మళ్ళీ ఏమొచ్చిందంటే సౌత్ వచ్చింది. సౌత్ ఎన్ని మీటర్లు నడిచాడంట? 10 మీటర్లు నడిచాడు. 10 మీటర్. ఆమె ఎంత దూరంలో ఉంది అని ఇచ్చాడు. ఒకసారి కనుక చూసినట్లయితే ఎంత దూరంలో ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొచ్చింది? 30 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొచ్చింది? 10. 30 + 10 అంటే మనకి ఎంత? 40. ఇదిగోండి ఇది 30 అయినప్పుడు ఇది కూడా మనకి ఏమవుతుంది? 30. ఇక్కడికి ఎంత వచ్చింది? 10. 30 + 10 అంటే మనకి ఎంత? 40. 40 అనేది మనకి ఏ ఆప్షన్ లో ఉందండి? థర్డ్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ in a code language, A plus B means A is the father of B. A minus B means A is the mother of B. A into B means A is the husband of B. A divided by B means A is the sister of B. అంటే ఒకసారి కనుక చూస్తే ఇక్కడ చూస్తే C divided by M minus S K plus T into Q.
ఒకసారి చూస్తే డివైడెడ్ బై అంటే మనకి ఏమొచ్చిందండి, మనకి వచ్చేసి డివైడెడ్ బై అంటే మనకి ఏమొచ్చిందండి, సోదరి వచ్చిందండి. ఒకసారి మనకి ఏమొచ్చింది, సోదరి వచ్చిందండి. డివైడెడ్ బై అంటే సోదరి. ఒకసారి చూస్తే మైనస్ అంటే మనకి ఏమొచ్చిందండి, తల్లి. మైనస్ అంటే మనకి తల్లి వచ్చిందండి. మరలా మైనస్ అంటే తల్లి. ప్లస్ అంటే ఏమొచ్చిందండి, ప్లస్ అంటే మనకి ఏమొచ్చిందండి, ప్లస్ అనగా తండ్రి. ఇంటూ అంటే మనకి ఏమొచ్చిందండి, ఇంటూ. ఇంటూ వచ్చేసి మనకి ఏమొచ్చిందండి, భర్త. ఇంటూ అనగా భర్త. ఒకసారి చూస్తే అంటే మనకి ఈ క్రింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు అని ఇచ్చాడు. ఒకసారి కానీ చూస్తే క్యూ. ఇక్కడ ఎక్కడి నుంచి చూడాలి, కే నుంచి క్యూ దాకా. అంటే క్యూ యొక్క మామ కే అని ఇచ్చాడు. చూద్దాం. నేను నా భర్త ఎవరు, టి. అంటే నా భర్త ఎవరు, టి. టి యొక్క తండ్రి ఎవరండి, కే. అంటే నా భర్త యొక్క తండ్రి నాకు ఏమవుతాడంటే, నాకు నా భర్త యొక్క తండ్రి మామ. అంటే ఫస్ట్ ఆఫ్ ఏమైంది, రైట్ అయింది. నెక్స్ట్ టి యొక్క తాత ఎస్ అని ఇచ్చాడండి. ఇంకో టి నుంచి ఎస్ దాకా. నేను అంటే నా భర్త అంటే నేను. నా నా తండ్రి ఎవరు, తండ్రి యొక్క తల్లి ఏమవుతుందండి, తండ్రి యొక్క తల్లి ఏమవుతుంది, నాకు అమ్మ అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, తాత అని ఇచ్చాడు. ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ ఇస్ ద సిస్టర్స్ డాటర్ ఆఫ్ సి. సి యొక్క సోదరి కూతురు ఎస్ అని ఇచ్చాడండి. సి నుంచి ఎస్ దాకా చూడమన్నాడండి. సి యొక్క సోదరి కూతురు ఎస్ అని ఇచ్చాడండి. అంటే ఎస్ నుండి సి దాకా. సి యొక్క సోదరి కూతురు ఎస్. ఎస్ తల్లి మనకి ఏమవుతుంది, ఎం సోదరి సి. అంటే ఏం కూడా ఏమవుతుందంటే సోదరి కూతురు అవుతుంది. నెక్స్ట్ కే యొక్క అవ్వ ఎం అని ఇచ్చాడండి. కే యొక్క అవ్వ ఎం. కే ఇవ్వండి నా తండ్రి కే. కే తల్లి ఎస్. ఎస్ తల్లి యొక్క తల్లి ఏమవుతుంది, నాకు తల్లి యొక్క తల్లి మనకి ఏమవుతుందండి, మనకి ఏమవుతుంది, అవ్వ. ఇది కూడా రైట్ ఏమవుతుందండి, ఇది కూడా రైట్. ఒకసారి డయాగ్రామ్ మీకు చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. క్యూ భర్త టీ. ఇక్కడ చూద్దాం డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నానండి. క్యూ భర్త ఎవరంటే టీ. నేను భర్త టీ అయినప్పుడు ఏమవుతాడు, ప్లస్ మైనస్. ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్. టీ తండ్రి కే. ఈ టీ తండ్రి ఎవరంట, కే. టీ తండ్రి కే. వాళ్ళ కే తల్లి ఎస్. కే తల్లి ఎవరంట, మనకు వచ్చేసి ఎస్. కే తల్లి ఎస్. ఎస్ యొక్క సోదరి ఎమ్ము. ఈ ఎస్ యొక్క సోదరి ఎవరంటే మనకు వచ్చేసి ఎమ్ము. ఎస్ యొక్క సోదరి ఎమ్ము. మళ్ళా ఎస్ యొక్క తల్లి ఎమ్ము. ఎమ్ము సోదరి. ఎస్ యొక్క తల్లి ఎమ్మండి. ఎస్ యొక్క తల్లి మనకి ఏమవుతుంది, ఎస్ యొక్క తల్లి ఏమవుతుంది. ఒకసారి చూసినట్లయితే వీళ్ళిద్దరు భార్య భర్తలు. టీ తండ్రి కే. టీ తండ్రి కే. కే తల్లి ఎస్. కే తల్లి ఎస్. నెక్స్ట్ ఎస్ తల్లి ఎవరు, ఎమ్ము. ఎస్ తల్లి ఎవరు, ఎమ్ము. ఎస్ తల్లి ఎమ్ము. నెక్స్ట్ ఎమ్ము సోదరి సి. ఎమ్ము సోదరి సి. ఇప్పుడు కానీ చూస్తే మనకి క్యూ యొక్క మామ కే అని ఇచ్చాడు. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఈ లేడీ క్యూ. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు హస్బెండ్ అయితే ఇక్కడ అంటే కే యొక్క కొడుకు ఎవరు, టీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, మామ. రైటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటే, మామ. నెక్స్ట్ టీ యొక్క తాత ఎస్. టీ యొక్క తాత అంటే ఎవరు, ఇక్కడ కే మామగారు, తల్లి అంటే ఇక్కడ ఎస్ లేడీ, తాత కాదండి, రాంగ్. సి యొక్క సోదరి కూతురు ఎస్. సి యొక్క సోదరి కూతురు. సి యొక్క సోదరి ఎవరు, ఎమ్. ఎమ్ యొక్క కూతురు ఎవరు, ఎస్. ఇది రైతే. నెక్స్ట్ కే యొక్క అవ్వ ఎమ్ అని ఇచ్చాడు. కే యొక్క తల్లి ఎవరు, ఎస్. ఎస్ యొక్క తల్లి ఎవరు, ఎమ్. అవ్వ. అంటే రైట్ కదా, తల్లి సైడ్ నుంచి రైట్. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందని మనకి వచ్చేసి సెకండ్ ఆప్షన్, టీ తాత కాదు. నెక్స్ట్ అని చూస్తే Ravi is the brother of Priya. Priya is the daughter of Savita. And Vaibhav is the father of Sonu. Is the only son of Savita's father-in-law. How is Ravi related to Vaibhav? Priya సోదరుడు రవి. ఇదిగో ప్రియా యొక్క సోదరుడు ఎవరంట, ప్రియా సోదరుడు ఎవరంటే మనకి రవి. ప్రియా యొక్క సోదరుడు రవి. ప్రియా సోదరుడు రవి. నెక్స్ట్ గా చూసినట్లయితే వైభవ్ సవిత మామగారి ఏకైక కుమారుడు. వైభవ్ సవిత గురించి ఇక్కడ ఎక్కడాలేదు. మరియు సోనుకు తండ్రి. రవికి వైభవ్ గల తండ్రి. సవిత కూతురు. ఇదిగోటి ప్రియా సోదరుడు రవి. సవిత కూతురు ప్రియా. ఇదిగోటి సవితకి కూతురు ఎవరంట, ప్రియా. నెక్స్ట్ సవిత కూతురు ప్రియా. వైభవ్ సవిత మామగారి యొక్క ఏకైక కుమారుడు మరియు సోనుకు తండ్రి. సోనుకు తండ్రి అంటే ఏకైక కుమారుడు అంటే ఇక్కడ ఎవరు వస్తారు మనకి, సోను. అంటే వీళ్ళిద్దరి యొక్క వైఫ్ ఏకైక కుమారుడు. అంటే ఇక్కడ ఏమొస్తారు మనకి, సవిత యొక్క ఏకైక మామ కుమారుడు ఎవరు, ఇక్కడ సోను.
ఇక్కడ వీళ్ళిద్దరు అంటే సవిత యొక్క ఏకైక మామగారు అంటే ఇక్కడ ఎవరు వస్తారండి వైభవ్. వైభవ్ యొక్క వైభవ్ అంటే ఈ సవిత యొక్క మామగారు వైభవ్. ఈ సవిత యొక్క కుమారుడు ఎవరు సోను. ఈ సవిత కూతురు ఎవరు ప్రియ. సోదరుడు ఎవరు రవి. అయితే రవికి మరియు వైభవ్ గారి సంబంధం ఏమిటి అంటే మనకి తాతగారు అవుతారు కదండి. తాతగారు అంటే మనకి ఏమవుతాడు అంటే మనకి రవికి వైభవ్ గారు సంబంధం ఏంటంటే మనవడు మామ తండ్రి. తండ్రి అయితే కాదండి. ఎందుకంటే ఇక్కడ రవి తండ్రి ఎవరు సోను కాదు. తాత గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ తాత రైట్ అవుతుంది. మనవడు గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ కాదండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు రవికి వైభవ్ గల సంబంధం. రవికి వైభవ్ ఏమవుతాడంటే మనకు వచ్చేసి మామ కాదు తాత అవుతారండి. ఓకే అండి. రవికి వైభవ్. రవికి వైభవ్ గల సంబంధం ఏంటి తాతగారండి. ఇక్కడ తాతగారు అవుతారు. నెక్స్ట్ గారు చూసినట్లయితే a man is said to a woman, your mother's husband sisters is my aunt. How is the woman related to man? ఒక స్త్రీతో ఏమన్నారు ఒక స్త్రీతో ఒక పురుషుడు ఒక స్త్రీతో ఒక పురుషుడు ఇలా అన్నాడు. ఒక స్త్రీతో ఒక పురుషుడు ఇలా అన్నాడు ఏమని నీ తల్లి భర్త నీ తల్లి భర్త యొక్క సోదరి నీ తల్లి భర్త యొక్క సోదరి నాకు ఆంటీ అని ఇచ్చాడండి. నీ తల్లి యొక్క భర్త సోదరి నాకు ఆంటీ. ఎవరన్నాడు ఒక స్త్రీతో పురుషుడు అన్నాడు. ఈ పురుషుడి యొక్క ఆంటీ పురుషుడికి ఏమవుతుంది ఆంటీ. మీ అంటే ఎవరు స్త్రీ. ఇదిగోండి స్త్రీ. స్త్రీ యొక్క తల్లి భర్త తండ్రి యొక్క సోదరి ఏమవుతుందండి ఆంటీ అవుతుంది. ఇక్కడున్న ఈ ఆంటీ ఈ సోదరి ఇద్దరు అంటే ఈ స్త్రీకి ఆంటీ అవుతుంది. పురుషుడికి కూడా ఆంటీ అవుతుంది. ఎవరు ఈ సోదరి తండ్రి యొక్క సోదరు అంటే మనకి ఏమవుతుందండి అయితే ఈ స్త్రీ ఈ పురుషుడు ఏమవుతారు మనకు వచ్చేసి మనకి దీనిలో స్త్రీ పురుషుల మధ్య సంబంధం ఏంటి సోదరి తల్లి కజిన్ లేదా ఐదర్ 2 or 3 తల్లి కజిన్ సోదరి అవుతుందండి. ఈ పురుషుడికి ఏమవుతుంది ఈమె సోదరి అవుతుంది. చూద్దాం ఎలాగ. ఇదిగోండి పురుషుడు. ఈ పురుషుడి యొక్క ఆంటీ ఇదిగోండి పురుషుడి యొక్క ఆంటీ. మరలా స్త్రీ గాని చూస్తే ఇదిగోండి స్త్రీ. ఇక్కడ స్త్రీ గాని చూస్తే స్త్రీ యొక్క తల్లి. ఇదిగోండి స్త్రీ యొక్క తల్లి. ఈ తల్లి యొక్క భర్త ఇదిగోండి తల్లి యొక్క భర్త అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఈ భర్త యొక్క సోదరి అంటే ఇదిగో ఏమే ఆంటీ. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది పురుషుడికి స్త్రీకి సోదరి అవుతుంది. స్త్రీ ఏమవుతుంది సోదరి అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ గా చూసినట్లయితే 6 persons ABCDF are sitting around a circle table. All of them facing the center of the table. Only 2 persons sitting between D and A. F is the immediately right of C. He is the second to the right of F. He is the second to the left of A. Who is sitting on the immediate right of F? వృత్తాకార టేబుల్ చుట్టూ ఇదిగోండి వృత్తాకార టేబుల్ చుట్టూ ఇలా ఇచ్చాడంట. 6 తీసుకోమన్నానండి. ఇదిగోటి 6 3 ఇక్కడికి వచ్చేసి 6 మెంబర్స్ తీసుకోమన్నాడు. కేంద్రం వైపు అభిముఖంగా ఉన్నారు. డిఏ మధ్య ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. బి 1 2 ఈ ఇద్దరు మధ్య కూర్చున్నారు. డిఏ ఇద్దరు మధ్య మాత్రమే కూర్చున్నారు. సి కుడి వైపు ఎఫ్ కూర్చున్నాడు. సికి కుడి వైపు ఎవరు కూర్చున్నారు ఎఫ్ కుడి. నెక్స్ట్ ఎఫ్ కు కుడి వైపు రెండో వాడిగా ఈ కూర్చున్నాడు. ఎఫ్ కు కుడివైపు రెండో వాడిగా ఎవరు కూర్చున్నారు ఎఫ్ కుడివైపు రెండో వాడిగా ఎవరు కూర్చున్నారు ఈ 1 2 ఈ కూర్చున్నాడు. ఏకి రెండో నెక్స్ట్ ఏం ఇచ్చాడండి ఏకి ఎడం వైపు రెండో వాడిగా ఈ కూర్చున్నాడు. ఏకి ఎడం వైపు రెండో వాడిగా ఎవరు కూర్చున్నారు ఈ కూర్చున్నారు. అయితే ఓకి కుడి పక్కన ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారండి ఓకి కుడి పక్కనే కూర్చున్న వారు ఎవరు ఇక్కడ ఇచ్చాడు. Immediate to the who is the sitting on the immediate right of F. F యొక్క ఓకి కుడి పక్కనే కూర్చున్న వాళ్ళు ఎవరు ఇక్కడ కానీ చూస్తే who is the sitting to the immediate of the F. ఒకసారి చూద్దామండి. ఒకసారి కానీ చూసినట్లయితే ఇక్కడ F కి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇది రైట్ అవుతుంది. ఇది లెఫ్ట్. నార్త్ ఫేస్ కదా నార్త్ అంటే ఇది రైట్ ఇది లెఫ్ట్. నెక్స్ట్ డి కి 1 2 ఏ అంటే ఇక్కడ ఇద్దరి మధ్య కూర్చున్నారు. ఎవరు డిఏ. సికి పక్కనే ఎఫ్ కూర్చోవాలి. సికి రైట్ లేదు ఇక్కడ ఎక్కడ ఛాన్స్ లేదు. ఎఫ్ పక్కనే ఈ కూర్చోవాలి. నాకు ఏ వచ్చింది. ఏకి ఎడమ పక్కన ఎవరు కూర్చోవాలంట ఏకి ఎడమ పక్కన రెండో వాడిగా ఈ కూర్చోవాలి.
ఇక్కడ ఏ తీసుకుంటే అంటే నాకు ఎడమ అంటే ఇది కదా, ఎడమ అంటే ఈ కదా, ఈకి ఏ ఇక్కడ రెండో వాడికి ఇక్కడ ఎవరు తీసుకోవాలి, ఈ తీసుకోవాలి. 1, 2 ఇక్కడ ఎవరు వస్తారు, నాకు ఏ వచ్చింది కదా. నెక్స్ట్ చూస్తే ఎఫ్ కుడివైపు అంటే కుడివైపుని ఎవరు కూర్చోవాలంటే ఈ కుడి అంటే ఇది కదా ఎఫ్ కి. ఇక్కడ నేను ఎఫ్ తీసుకుంటే ఇక్కడ సపోజ్ నేను ఎఫ్ తీసుకుంటే 1, 2 రెండో వాడిగా ఎవరు కూర్చున్నాడంటే మనకు వచ్చేసి రెండో వాడిగా ఇక్కడ 1, 2 ఇక్కడ రావాలి, కానీ ఇక్కడ ఛాన్స్ లేదు. నెక్స్ట్ గన్ చూసినట్టయితే నెక్స్ట్ గన్ చూస్తే ఈ ఎడమ పక్కన సికి పక్కనే ఎవరు ఉండాలంట, ఎఫ్ ఉండాలంట. ఇక్కడ నేను కానీ ఒకవేళ సి తీసుకుంటే సికి పక్కనే ఎవరు ఉండాలి, ఎఫ్. 1, 2 అంటే ఇక్కడ నాకు ఎవరు రావాలండి, మనకి మూడో పాయింట్ ఏంటని చెప్పు, సి కుడివైపే మనకి ఎవరు కూర్చోవాలి, సి కుడివైపే ఎవరు కూర్చోవాలండి, మనకు వచ్చేసి ఎఫ్ కూర్చోవాలి. సి కుడి పక్కే ఎఫ్ కూర్చోవాలి. నెక్స్ట్ అదే విధంగా చూసినట్టయితే సి కుడి పక్కనే ఎఫ్ కూర్చోవాలి. ఇక్కడ కానీ ఛాన్స్ లేకపోతే ఇంట్లో ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఫస్ట్ పాయింట్ డికి కుడి పక్క 1, 2 ఇద్దరి మధ్యలో ఏ ఉన్నాడు. నెక్స్ట్ ఏ ఏ ఇక్కడ ఉన్నారు, ఏకి ఇక్కడ చూస్తే ఏకి ఎడమ వైపు రెండో వాడిగా ఈ కూర్చున్నాడు. ఇక్కడ ఎడమ వైపు ఏ అండి, ఏకి ఇలా చూస్తే రైట్ అవుతుంది. ఇలా చూద్దాం, ఇలా చూస్తే రెండో వాడిగా ఏ నేను ఈ తీసుకుంటే 1, 2 రెండో వాడిగా ఎవరు కూర్చున్నాడు, ఈ కూర్చున్నాడు. ఇది కూడా రైట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ కి రెండో వాడిగా ఎఫ్ కుడివైపు ఈడ ఎఫ్ తీసుకుంటే ఇక్కడ 1, 2 అంటే ఇక్కడ ఎఫ్ ఛాన్స్ లేదు, ఇక్కడ ఎఫ్ ఛాన్స్ లేదు. ఇక్కడ రెండో వాడిగా కుడివైపు ఎవరు కూర్చున్నారు అని ఇస్తే ఇద్దరు ఒకటి మధ్యలో ఇక్కడ ఎఫ్ అండి, ఒకటి మధ్యలో ఇక్కడ 1, 2 ఇక్కడ ఈ రావాలి, ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందో ఒకసారి చూస్తే ఎఫ్ కుడివైపు రెండో వాడిగా ఎవరు కూర్చున్నారంటే ఎఫ్ కుడివైపు, ఎఫ్ ఇది కుడివైపు ఇక్కడ రెండో వాడిగా ఈ కూర్చున్నాడు అనొచ్చు. ఇది కూడా ఛాన్స్ లేదు. నెక్స్ట్ గానీ ఒకసారి చూస్తే వారు కూర్చున్నారు, అందరూ కేంద్రం వైపు అభిముఖంగా ఉన్నారు. డిఏ మధ్య ఇద్దరు మాత్రమే కూర్చున్నారు అని ఇచ్చాడు. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఎంతమంది 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ ఇదిగోండి. 6 తీసుకుంటున్నాము ఇలా కేంద్రం వైపు, ఇలా 3 ఇదిగోండి, ఇలా మొత్తం 6 వచ్చారు. ఇక్కడ ఇది రైట్ అవుతుందండి, ఇది లెఫ్ట్ అవుతుంది. డికి కేంద్రం వైపు డికి ఏకి మధ్య ఇద్దరు కూర్చున్నారు అని ఇచ్చాడు. డికి ఏకి మధ్య ఇద్దరు కూర్చున్నారు అని ఇచ్చాడు. సికి కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు, ఇక్కడ ఏం లేదండి. ఎఫ్ కుడివైపు రెండో వాడిగా ఈ కూర్చున్నాడు, ఇక్కడ కూడా ఏం లేదు. ఏకి ఎడమ వైపు రెండో వాడిగా ఈ కూర్చున్నాడు. ఇది ఒకసారి చూస్తే ఏ ఇది లెఫ్ట్ 1, 2 రెండో కుడివైపుగా ఏకి రెండో ఎడమ వైపు ఎవరు కూర్చున్నారంట, ఇక్కడ ఈ కూర్చున్నారు అని ఇచ్చాడండి. ఎడమ వైపు రెండో వాడిగా ఈ కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి సికి కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు, సి ఎక్కడ ఛాన్స్ లేదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏతో కనెక్షన్ ఏముంది చూద్దామండి. ఇక్కడ డిఏ మధ్య ఇద్దరు కూర్చున్నారు, సి కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు, ఎఫ్ కుడివైపు రెండో వాడిగా ఈ కూర్చున్నాడు, ఏకి ఎడమ వైపు రెండో వాడిగా ఈ కూర్చున్నాడు అని ఇచ్చాడు. ఒకసారి నేను కానీ చూస్తే ఎఫ్ కి కుడివైపు ఇదిగోండి, ఎఫ్ తీసుకుంటే కుడివైపు ఇదే కదా, ఇలా తిరిగితే 1, 2 రెండో వైపు ఎవరు కూర్చున్నారు, ఈ కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ చూస్తే ఏకి రెండో వైపుగా ఈ కూర్చున్నాడు, సికి ఎఫ్ కుడివైపుగా కూర్చున్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ సికి కుడివైపుగా ఎవరు కూర్చున్నారు, ఎఫ్ కూర్చున్నాడు అని ఇచ్చాడు. సి కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు, కుడివైపు ఎఫ్ కూర్చున్నాడు అని ఇచ్చాడు. ఇది మనకి ఏమొచ్చిందంటే మనకి సి వచ్చింది, అదేవిధంగా డి వచ్చింది, ఈ కూడా వచ్చింది, ఎఫ్ కూడా వచ్చింది, ఏ కూడా వచ్చింది. అంటే ఎవరు రావాలా, బి రావాలి. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఇక్కడ హూ ఈస్ ద సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ యొక్క మనకి రైట్ ఎవరు ఉన్నారు అని ఇచ్చాడండి. మనకి ఎవరున్నారు రైట్, ఇమ్మీడియట్ డి ఉన్నారండి. ఓకే అండి, ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ అవుతుంది. మనకి ద 50 కాంప్లిమెంట్ సీక్వెన్స్ అంటే 1/2, 1/12, 1/19, 1/26. మన ఫార్ములా ఏంది, 1/a + n - 1 × d అని. ఒకసారి చూస్తే 1 అంటే మనకి ఏమి వచ్చింది, ఫస్ట్ టర్మ్ a = 2 అని. అంటే మనకి 1/, ఏ అంటే ఎంత 2, n అంటే మనకి ఎంత, n = 51 అని మనకు అనుకోవాల్సింది. 51 - 1, d అంటే డిఫరెన్స్. మనకు వచ్చేసి డిఫరెన్స్ ఎంత అంటే మనకు వచ్చేసి 5. ఇక్కడ చూస్తే 5 అని, ఇక్కడ వచ్చేసి మనకి 5 అంటే +7 డిఫరెన్స్ ఉంది. అంటే మనకి ఎంత, ఇక్కడ +7 డిఫరెన్స్ అండి. ఇక్కడ ఏ అంటే ఎంత వచ్చిందంటే మనకి 5 వచ్చింది. 1/5 + 51 - 1 అంటే ఎంత, 50 × 7
అంటే 5 ప్లస్ 57 ఎంత వచ్చేసి మనకి 350. అంటే మనకి ఏమొచ్చిందండి 1 బై మనకి ఏమొచ్చిందండి 3 వచ్చేసి ఏమొచ్చిందండి ఇక్కడ వచ్చేసి 50 ఇంటూ 7. 50 ఇంటూ 7 అంటే మనకి ఏమొచ్చిందండి మనకు వచ్చేసి 350. 350 ప్లస్ 5. 350 ప్లస్ 5 అంటే మనకి స్టార్టింగ్ ఏముందండి మనకు వచ్చేసి 5. 350 ప్లస్ 5 అంటే మనకి ఏమొచ్చిందండి 355 వచ్చిందండి. 355. కానీ ఇక్కడ మనకి ఏముందండి మనకు వచ్చేసి మనకి 1 బై మనకి 51 మైనస్ 1 ఇటు మనకి డిఫరెన్స్ ఏమొచ్చిందండి డి వచ్చింది. అంటే మనకు వచ్చేసి 50 ఇంటూ 7 ప్లస్ 5 అంటే మనకి ఏమొచ్చింది 1 బై 355 వచ్చింది. 1 బై 355 వచ్చిందండి మనకి 1 బై 350 75 25 ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది 55 అండి. ఓకే అండి 1 బై 355 వచ్చింది. ఓకేనండి 1 బై 55 అంటే ఎంత 350 50 ఇంటూ 7 అంటే ఏమి వచ్చింది 7 350 ప్లస్ 5 355. ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నేను చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ రైట్ అండి 355 1 బై 355 ఏ అంటే ఎంత మనకి 5 స్టార్టింగ్ ఇది. నెక్స్ట్ నేను చూసినట్లయితే డైరెక్షన్ 65 టు 66. ఓకే అండి చూసినట్లయితే ఈ ప్రశ్నకు ఒక ప్రవచనం 1 మరియు 2 నెంబర్లు ఉన్నా 2 ఊహలు ఇవ్వబడినాయి. ఊహించుకోవడం అన్నది దేనికైనా ఊహించుకోవచ్చు లేక సమర్థించవచ్చు. ఇచ్చిన ప్రవచనాలను ఊహను పరిశీలించి ప్రవచన అంతర్గతంగా బోధించి ఊహ ఏ విధంగా నిర్ధారించుకోండి. జవాబు లేదు. ఊహించుకోవడం 1 మాత్రమే రైట్ అయితే అంతర్గతం 1, ఊహించుకోవడం 2 మాత్రమే అయితే 2, ఊహించుకోవడం 1 నుండి అంతర్గతం 2 రాంగ్ అయితే 3, 2 ఊహించుకోవడం అంతర్గతం అయితే 4 ఇచ్చాడండి. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే మనకు వచ్చే 65 క్వశ్చన్ కానీ చూసినట్లయితే 65 ప్రవచనం ప్రస్తుతం రోజుల్లో చాలా ప్రవేశ పరీక్షలు ఆఫ్లైన్ నుండి ఆన్లైన్ పరీక్షలు మార్చబడ్డాయి. అది ప్రవచనం అన్న ఆన్లైన్ పరీక్ష విధానం సమర్థవంతమైంది. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఆన్లైన్ పరీక్ష విధానం సమర్థవంతమైందంటే మనకు వచ్చేసి ఎందుకు సమర్థవంతమైంది సార్ అంటే ఆన్లైన్ లో జరగడం వల్ల మన ఫింగర్ ప్రింట్ ఇలా తీసుకోవడం వల్ల మనకి యాక్టివిటీస్ కానీ మనం పెట్టి కానీ ఏదైనా పెట్టినప్పుడు కానీ దాని యొక్క మనం డౌన్లోడ్ చేసుకున్న అన్ని ఉంది సిస్టమ్ ఉంది. మన ఫింగర్ ప్రింట్ తో సహా తీసుకున్నారు. ఇది సమర్థవంతమైంది కరెక్ట్ అండి. ఆన్లైన్ పరీక్ష విధానం ఉద్యోగ అవకాశాలు కనిపిస్తుంది. ఇది తప్పండి. ఆన్లైన్ వల్ల ఉద్యోగాలు ఏం రావడం లేదు. ఇది రావడం ఫస్ట్ మనం మాత్రమే అంతర్గతి 2 గారి చూస్తే ప్రవచనం గ్రామాల్లో ఇంకొన్ని ఆసుపత్రులు తెరవడం ముఖ్యం. దానికి ప్రస్తుతం ఉన్న గ్రామంలో ఆసుపత్రులు గ్రామస్తుల అవసరాలు తగినంత తీర్చడం లేదు. ఇది రైట్ అవుతుంది. ఎందుకు గ్రామంలో ఆసుపత్రులు తెరవడం ముఖ్యం అంటే ప్రస్తుతం ఉన్నది పనిచేయట్లేదనే కదా దాని అర్థం. అంటే ఇది రైట్ అండి. గ్రామంలో ఆరోగ్య సంస్థల అవసరాలను తీసుకునేందుకు ఎక్కువ ఆసుపత్రులు దోహదపడతాయి. ఇది తప్పండి. అసలు ఆసుపత్రులు లేవని చెప్తుంటే ఎక్కువ అన్నాయి. ఇది రైట్ అవుతున్నారు. ఫస్ట్ వన్ మాత్రం అంతర్గతం అంటే నెక్స్ట్ గారు చూసినట్లయితే 67 ఒక నిశ్చిత వాక్యం ఒక హేతువు ఇక్కడ ఇవ్వబడ్డాయి. సరైన ప్రతిపాదన ఎంచుకోండి. నిశ్చిత వాక్యం నెక్స్ట్ ఇంటి గ్యాస్ సిలిండర్ లీకేజ్ కనుక్కోవాలి. ఓకే అండి లీకేజ్ గ్యాస్ హౌస్ హోల్డ్ ఇన్ గ్యాస్ సిలిండర్ కెన్ బి డిటెక్టెడ్. రీజన్ ఎల్పిజి యాజ్ ఎ స్ట్రాంగ్ స్మెల్. ఓకే ఇంటి గ్యాస్ సిలిండర్ లీకేజ్ కనుక్కోవాలంటే హేతు కారణం ఏమి ఇచ్చారంటే ఎల్పిజి ఘాటైన వాసన కనుక్కోండి. ఆ వాసన రావడం వల్లే కదా మనకి వాసన రావడం వల్లే కదా లీకేజ్ కనుక్కునేది. అంటే మనకి ఏఆర్ 2 మనకి ఏమవుతుందంటే సత్యం, ఏ కార్ ఏమవుతుంది సరైన వివరణ అవుతుందండి. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ గాని చూసినట్లయితే 68 క్వశ్చన్ గాని చూసినట్లయితే మనకి ద 16th టర్మ్ ఇన్ ద సీక్వెన్స్ 60 54 48 42 ఒకసారి అన్ని క్రమంలో 16వ పదం ఏది అని ఇచ్చాడండి. ఒకసారి చూస్తే 16వ పదం ఏది అని ఇచ్చాడు. 60 54 48 42 ఇలాగా చూస్తే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని మనకి చూసినట్లయితే ఏ అంటే మనకి ఏమొచ్చిందండి 60. మనకి పిండో పదం కనుక్కోవాలి 16వ పదం కావాలండి. n ఈక్వల్ టు ఎంత మనకి 60. n ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి 60. మనకి చూస్తే ఏ అంటే ఎంత వచ్చిందో మనకి ఫస్ట్ పదం 60 ప్లస్ n అంటే మనకి ఎంత వచ్చిందండి 16 మైనస్ 1 16 మైనస్ 1 మైనస్ 1 అంటే డి అంటే డిఫరెన్స్ ఎంత -6 వచ్చిందండి. -6 వస్తుందండి. అంటే 60 ప్లస్ 16 మైనస్ 1 అంటే మనకి ఏం వచ్చిందండి మనకి 15 వచ్చిందండి. 15 ఇంటూ -6 60 ప్లస్ అంటే ప్లస్ 15 ఇంటూ -6 అంటే ఏమొచ్చింది -90 వచ్చిందండి. -90 అంటే మనకు 16 నుంచి 90 తీసేస్తే ఎంత 30 వచ్చింది. అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. థర్డ్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ -30. ఏ అంటే ఫస్ట్ అండి మనకి ఏ అంటే ఫస్ట్ తీసుకోవాలి. ఏ ఈక్వల్ టు 60. డి అంటే డిఫరెన్స్. ఓకే అండి n అంటే మనం కనుక్కోవాల్సింది. నెక్స్ట్ గా చూసినట్లయితే
In a certain code language, Doom is stated as 8426, Must is coded as 7853. What is the code of M అని ఇచ్చాడు. ఒకసారి చూస్తే GAME గేమ్ యొక్క కోడ్ ఎంత 8426 అండ్ మస్ట్ మస్ట్ యొక్క కోడ్ అని ఇచ్చాడు 7853 అని ఇస్తే మనకు కావాల్సింది M యొక్క కోడ్. ఇక్కడ కానీ చూసినట్లయితే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ ఏముందంటే మనకి 8 ఉంది, ఇక్కడ కామన్ 8 ఉంది, అంటే మనకి ఇక్కడ కామన్ M ఉంది, ఇక్కడ కామన్ M ఉంది, అంటే మన M యొక్క కోడ్ ఏంటంటే 8. అంటే మనకి మిక్స్డ్ కోడింగ్ లో ఇచ్చాడండి, అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ 70 క్వశ్చన్ కానీ చూసినట్లయితే నెక్స్ట్ 70 క్వశ్చన్ కానీ చూసినట్లయితే ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ RUG ని మనకి ఏమి ఇచ్చాడంటే EPS అని ఇచ్చాడు. R అంటే ఎంత 18, U అంటే 21, G అంటే 7, E అంటే 5, P అంటే 16, S అంటే 19. అంటే ఇక్కడ 7 5 అయిందంటే -2, నెక్స్ట్ 18 16 అయిందంటే ఎంత -2, 21 19 అయిందంటే -2. నెక్స్ట్ అదే విధంగా మనకు వచ్చేసి SIT సిట్ అని ఇచ్చాడు. SIT సిట్ S అంటే 19, I అంటే 9, T అంటే 20. ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్ ఇలా ఫస్ట్ అండి 20 - 2 అంటే ఎంత 18 పొజిషన్ R. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఏమవుతుందండి రెండోది అవుతుంది, అంటే 19 - 2 అంటే 17 అంటే మనకి ఏమవుతుంది Q అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ కానీ చూసినట్లయితే ఇక్కడ 9 - 2 అంటే 7 పొజిషన్ G, అంటే మనకి ఏమవుతుందండి RQG. నెక్స్ట్ కానీ చూసినట్లయితే మనం COP సంకేతం ఎంత అని చెప్పండి. COP C అంటే 3, O అంటే 15, P అంటే 16. మనకి ఇక్కడ స్టార్టింగ్ 16 - 2 అంటే ఎంత 14 అంటే N, 3 - 2 అంటే ఎంత 1 అంటే A, 15 - 2 అంటే 13 అంటే వచ్చింది M, అంటే మన ఆన్సర్ NAM అని. NAM అనేది మనకి ఏ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ గా చూస్తే 71 ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ TAP ట్యాప్ అంటే మనకి ఏమి ఇచ్చిందంటే Q అని ఇచ్చాడు. T అంటే ఎంత 20, U అంటే 21, P అంటే 16, Q అంటే 17, +1 ఇక్కడ కూడా +1. మనకు తెలుసు AEIOU లో మనకి నెక్స్ట్ AEIOU ఉన్నాయి కదండి, దీంట్లో ఏ తర్వాత మనకి వచ్చేసి ఎన్ని లెటర్లు మిస్ చేశాడు U రావడానికి 3 లెటర్స్ మిస్ చేశాడు. అంటే ఏమేంటి ఏ తర్వాత E మిస్ చేశాడు, I మిస్ చేశాడు, O మిస్ చేశాడు, O తర్వాత ఏమొచ్చింది U, అలాగే O మిస్ 3 మిస్ చేశాడు. నెక్స్ట్ అదే విధంగా BEP ఇచ్చాడండి, BEP అని ఇచ్చాడండి. B+1 అంటే C అండి, B+1 అంటే 3 వచ్చిందండి 2, ఇక్కడ 16, 2 + 1 3 అంటే C, 16 + 1 అంటే 17 అంటే Q. అంటే ఇప్పుడు మనకు 2 ఓవెల్స్ వచ్చాయి, ఎన్ని మిస్ చేయాలి మనం 3. ఈ తర్వాత I మిస్ చేయాలి, I తర్వాత O తర్వాత U తర్వాత A, సేమ్ I మిస్ చేయాలి, O మిస్ చేయాలి, U, ఇక్కడ ఏ వచ్చింది, అంటే మనకి ఏమొచ్చింది CIAQ అనేది, అంటే CIAQ వచ్చిందండి. నెక్స్ట్ గా చూసినట్లయితే మనకి అదే రాస్తుంది LOW లో L అంటే 12 + 1 13 అంటే M, 23 + 1 అంటే 20, 23 + 1 అంటే 24 అంటే X. ఈ తర్వాత మనకి ఏం రావాలంటే మనకు వచ్చేసి ఈ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ O వచ్చిందండి, O తర్వాత U తర్వాత మరలా A తర్వాత మరలా ఏం రావాలండి MEX అని మనకు ఏమొచ్చిందండి UAE ఇంకో ఈ కూడా అయిపోవాలి, తర్వాత ఎవరు రావాలండి I, అంటే మన ఆన్సర్ MIX మిక్స్ వచ్చిందండి, అంటే 3 ఆప్షన్. నెక్స్ట్ 72 క్వశ్చన్ అని చూస్తే BEV అని BEVFIRJMNNQZRUF ఒకసారి చూసినట్లయితే ఇలా కానీ కట్ చేసినట్లయితే కట్ చేస్తే ఇలా B అంటే 2, F అంటే 6, J 10, V 22, JM ఒకసారి చూస్తే NQG అండి, NQG N అండి, ఇక్కడ NQJ. నెక్స్ట్ R అంటే N అంటే 14, R అంటే 18. ఇక్కడ 2 6 అయిందంటే +4, 10 + 4 14, 14 + 4 18, 18 + 4 22 అంటే ఏమొచ్చిందంటే V వచ్చింది. ఏమండి మనకి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూస్తే ఇయర్ 5 9
13, 17, 21. 5 plus 4, 9. 9 plus 4, 13. 13 plus 4, 17. 17 plus 4, 21. 21 plus 4, 25 అంటే ఏమొచ్చింది? Y వచ్చిందండి. నెక్స్ట్ 22, 18, 14, 10, నెక్స్ట్ వచ్చేసి 6 అండి. 22, 18 అంటే -4, 18, 14 -4, 14 -4, 10, 10 -4, 6, 6 -4 అంటే 2, 2 అంటే ఏమొచ్చింది? B by B అని. నెక్స్ట్ 73 క్వశ్చన్ గారు చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చారండి? వచ్చేసి మనం టోటల్ చూస్తే ఇక్కడ 3 కట్ చేశారండి. ఏమి ఇచ్చారండి? XPX, మరలా ఇక్కడ ఏమి ఇచ్చారండి? X ఇచ్చారండి. మరలా ఇక్కడ XPX, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమి ఇచ్చారండి? XBX, XBX, XBX అంటే మనకి ఏమి వచ్చిందండి? XBX 3 కట్ చేశారండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏమి వచ్చింది? X వచ్చిందండి. X, X, B, X, X, B, X, B ఆ రెండే కదా ఉంది మనకి. అందుకని XBX, XBX అంటే మనకి ఏ ఆప్షన్ చూడండి? XX, BXX, BXB అంటే మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ గా చూసినట్లయితే UE ఒకసారి చూస్తే UE88, VZ84, WI80, XK 76 డాష్ ఇచ్చాడు. నెక్స్ట్ గా చూసినట్లయితే ఇలా కనుక కట్ చేస్తే 21, 21, 22, 23, 24 plus 1, 22, 23 plus 1, 23 plus 1, 24 plus 1 అంటే 25, 25 అంటే y వచ్చింది. ఏడ z వచ్చింది, z వచ్చింది అంటే 3, 4 ఆప్షన్ ఎలిమినేషన్. E అంటే ఎంత? 5, G అంటే 7, I అంటే 9, K అంటే 11. 5, 7 అంటే +2, 7, 9 అంటే +2, 9 + 2 11, 11 + 2 అంటే 13, 13 అంటే M అంటే మనకి YM. ఇక్కడ ఏమి ఇచ్చాడు? YL ఇచ్చాడు. నెక్స్ట్ 88, 84 అంటే -4, 84, 80 అంటే -2, 80 - 4 అంటే 76, 6 - 4 అంటే ఎంత? 72 అంటే YM 72. ఓకే అండి. ఇంతటితో పార్ట్ 2 గ్రాండ్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్ అయిందండి. పార్ట్ 3 లో కలుసుకుందామండి. థాంక్ యూ సో మచ్. ఓకే అండి. 75 క్వశ్చన్ గాని చూసినట్లయితే ఒకసారి చూస్తే 205 గ్రేటర్ దాన్ అంటే మనకి ఏమి ఇచ్చాడండి? గ్రేటర్ దాన్ అంటే ప్లస్ ఇచ్చాడు. గ్రేటర్ దాన్ ప్లస్ 210. డాలర్ అంటే మనకి ఏమి ఇచ్చాడండి? డాలర్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడండి? డాలర్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చింది చూడండి అంటే ఒకసారి డివైడెడ్ బై 50. మరలా మనకి వచ్చేసి ఇలా అంటే ఏమొచ్చిందండి? మనకి ఇంటూ 2. మరి లెస్ దాన్ అంటే ఏమొచ్చిందండి? -19. ఇప్పుడు మన రూల్ ఏంటండి? POD ఫస్ట్ ఏం చూడాలండి? మనకు డివిజిబుల్ చూడాలండి. ఇవ్వండి ఫస్ట్ 210/15 అంటే మనకి ఎన్ని టైమ్స్ అయ్యిందండి? 15 1 15, 6 1 60, 14 టైమ్స్ అండి. 205 + 14 × 2 -19. 205 + 14 2 ఎంత? మనకి తర్వాత ఏం చూడాలి? మల్టిప్లికేషన్ 28 - 19 తర్వాత ఏం చూడాలి? ప్లస్ చూడాలి. 233 - 19, 233 - 19 అంటే మనకి ఏమొచ్చిందండి? 233 నుంచి 19 పోతే ఏమొచ్చిందండి? 214 అనేది మనకి ఏ ఆప్షన్ లో ఉందండి? థర్డ్ ఆప్షన్ షుడ్ బి కరెక్ట్ అవుతుందండి. ఓకేనండి. ఇంతటితో పార్ట్ 2 ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ పార్ట్ 3 ఎక్స్‌ప్లనేషన్ లో కలుసుకుందామండి. గ్రాండ్ టెస్ట్ పార్ట్ లో కలుసుకుందామండి. 3 లో కలుసుకుందామండి. థాంక్ యూ సో మచ్.